One and only CMR Shopping Mall, మియాపూర్లో సెప్టెంబర్ 10న గొప్ప ప్రారంభం. బిగ్ బ్రేకింగ్, పాకిస్తాన్లో బాంబుల వర్షం కురిసింది. ఒకేసారి రెండు వివిధ ప్రాంతాలలో మానవ బాంబుల కలకలం రేగింది. దీంతో అక్కడ స్పాట్లోనే 30కి మందిగా ప్రజలు, సామాన్య ప్రజలు, మిగతా వారు మరణించినటువంటి దుర్ఘటన ఒక్కసారిగా అల్లకల్లోలం సృష్టించింది. ఒకటి బలూచిస్తాన్ ప్రావిన్సెస్లో జరగా, మరొకటి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో చోటు చేసుకుంది. అక్కడ ఒక సభా కార్యక్రమం కొనసాగుతున్నటువంటి సందర్భంలో ప్రావిన్షియల్ మాజీ సీఎం అతుల్లా మెంగల్ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా బలూచిస్తాన్ నేషనల్ పార్టీ నాయకులు నిర్వహించినటువంటి ఒక సభా కార్యక్రమం ముగిసి రిటర్న్ అవుతున్న సందర్భంలో ఆ సభ నుంచి పార్కింగ్ ప్రాంతం వద్ద ఒక్కసారిగా మానవ బాంబు పేలినట్టుగా తెలుస్తుంది. సో దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తిగా చెల్లాచెదురైపోయారు. చాలా మంది గాయాల పాలయ్యారు, వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు. స్పాట్లోనే అక్కడ 11 మంది మరణించినట్టుగా తెలుస్తుంది బలూచిస్తాన్ ప్రావిన్సెస్లో. ఇంకొకటి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా సేమ్ ఇలాగే మానవ బాంబు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు దీన్ని మానవ బాంబుగానే గుర్తిస్తున్నారు. ఆ పేలుడు దాటికి 22 మంది అక్కడ మరణించినట్టుగా తెలుస్తుంది. సో ఒక పబ్లిక్ కార్యక్రమాలలో ఇలాంటి దారుణమైనటువంటి బాంబు పేలుడు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ అలర్ట్ అయిపోయింది. ఎందుకంటే గతంలో బలూచిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ మధ్య నెలకొన్నటువంటి వివిధ రకాల బాంబు పేలుళ్లు కానీ, రకరకాల విధ్వంసాలు కానీ జరగడం జరిగింది. కానీ ఇక్కడ ఒక పబ్లిక్ కార్యక్రమంలో పబ్లిక్కి పైన మానవ బాంబులు దాడి చేయడం అనేది ఇది టెర్రరిస్టుల పనా లేకుంటే ఇంకెవరైనా పనా అనేటువంటి ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే బలూచిస్తాన్ ఆర్మీ చేసేటువంటి దాడి కాదు, ఎందుకంటే అది వారి ప్రోగ్రామే కాబట్టి వారు ప్రోగ్రాంలో వారు బాంబులు దాడి చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. వారు పాకిస్తాన్ ఆర్మీతో వారు ఫైట్ చేస్తున్నారు చాలా కాలంగా, సపరేట్ బలూచిస్తాన్ కావాలని చెప్పేసి. కాబట్టి బలూచిస్తాన్ ఆర్మీ కానీ, బలూచిస్తాన్ మద్దతుదారులు కానీ ఈ యొక్క పేలుడికి ఎలాంటి కారకులు కాదనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అది బలూచిస్తాన్ నిర్వహించినటువంటి, నేషనల్ పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమం కాబట్టి వారికి సంబంధం లేనట్టుగానే కనపడుతుంది. మరి ఇంకెవరు చేశారు? బలూచిస్తాన్కి శత్రువులు అంటే ఎవరు? కామన్గా పాకిస్తాన్ ఆర్మీతోనే నిత్యం యుద్ధ తంత్రాలు కొనసాగుతాయి కాబట్టి ఇది పాకిస్తానీ ఆర్మీ ఏమైనా చేసిందా, లేకుంటే వారు మద్దతుదారులు ఎవరైనా చేశారా, లేకుంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వారు ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా, లేకుంటే ఇంకేదైనా టెర్రరిస్ట్ గ్రూప్ అనేది ఈ యొక్క బాంబు దాడులకు పాల్పడిందా అనేది ఇప్పుడు అనేక ప్రశ్నలకు అక్కడ తావిచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రావిన్షియల్ మాజీ సీఎం అతుల్లా మెంగల్ వర్ధంతి కార్యక్రమం ముగిసిన తర్వాత బలూచిస్తాన్ నేషనల్ పార్టీ నాయకులు నిర్వహించిన ఈ కార్యక్రమం ముగిసి అంతా రిటర్న్ అయ్యి ఆ సభ నుంచి సజావుగా ఎవరింటికి వారికి వెళ్తున్నటువంటి సందర్భంలోనే ఈ యొక్క దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక దీంట్లో స్పాట్లోనే అక్కడ 12 మంది మృతి చెందారు, చాలా మంది గాయాల పాలయ్యారు. ఆ విజువల్స్ చూస్తే ఇప్పుడు చాలా హృదయ విదారకరంగా ఉంటాయి. ఆడియన్స్ మీరు కూడా ఈ విజువల్స్ కొంత మిమ్మల్ని డిస్టర్బ్ చేయవచ్చు, కలవరపాటుకు గురి చేయొచ్చు. డిస్కసింగ్ వీడియోస్ కాబట్టి ఖచ్చితంగా కొంత జాగ్రత్త వహించండి. అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా మానవ బాంబు దాడి జరిగింది. అక్కడ కూడా చాలా మంది మరణించారు. ఈ 2 దాడుల్లో 6 ఆర్మీ అధికారులు, అదేవిధంగా పలువురు ఉగ్రవాదులు కూడా మరణించినట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది పాకిస్తాన్. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో నెలకొంది. ఎందుకంటే సామాన్యుల పైన జరిగినటువంటి దాడి కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందా అని బిక్కుబిక్కుమంటూ అక్కడ కాలం వెల్లదీస్తున్నారు పబ్లిక్ అంతా కూడా. ముఖ్యంగా క్వెటాలో జరిగిన రాజకీయ ర్యాలీలో ఈ యొక్క ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 11 మంది మరణించగా 40 మందికి పైగా గాయపడ్డారని అధికారులు మంగళవారం ఒక వార్తా సంస్థకు తెలిపారు. ఒకవైపు వరదలతో నిన్న మొన్నటి వరకు అతలాకుతలమైనటువంటి పాకిస్తాన్లో మరొకసారి అక్కడ బాంబుల కలకలం సృష్టించడం అనేది తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పూర్తిగా నిత్యం రావణ కాష్టంగా మారినటువంటి ప్రాంతంగా పాకిస్తాన్ కనపడుతుంది. నిత్యం అశాంతికి రగిల్చేటువంటి కార్యక్రమాలు అక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనకు ఉన్నాయి. సో గత కొన్ని రోజులుగానే వరద ప్రభావానికి గ్రామాలే కొట్టుకుపోయి అల్లకల్లోలంగా మారినటువంటి భీకర పరిస్థితులు పాకిస్తాన్లో ఎదురవుతుండగా తాజాగా మరలా పూర్తిగా ఈ యొక్క బాంబు దాడులతోటి నిత్య నరకంగా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క బాంబు దాడులు ఎవరు చేశారు, దీనికి గల కారణాలు ఏంటి, ఎందుకు చేశారు? ఏదో ఒక చోట నిత్యం ఇలాంటి అలజడులు కొనసాగుతున్నటువంటి పాకిస్తాన్లో తాజాగా జరిగినటువంటి దాడి బలూచిస్తాన్ ఆర్మీకి సంబంధం లేకుండా ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వారి లక్ష్యం ఏంటి, దీని వెనుక ఎవరున్నారు అనేటువంటిది కూడా ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే బలూచిస్తాన్ ఆర్మీ
కొద్ది కాలంగా పాకిస్తాన్ ఆర్మీ తోటి ఫైట్ చేస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్రభుత్వం పైన, పాకిస్తాన్ దేశం పైనే అస్తిత్వాన్నే ఉనికి కోల్పోయేటువంటి విధంగా ఫైట్ చేస్తున్న సందర్భంలో మాదొక ప్రత్యేకమైనటువంటి దేశం అంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భంలోనే ఇలాంటి సందర్భంలో బలూచిస్తాన్ నేషనల్ పార్టీ నాయకులు నిర్వహించినటువంటి కార్యక్రమంలో కెటాలో రాజకీయ ర్యాలీలో ఈ యొక్క దారుణమైనటువంటి మానవ బాంబు దాడి జరగడం అనేది సామాన్యులను లక్ష్యం చేసుకొని పూర్తిగా చెల్లాచెదురు చేసేటువంటి లక్ష్యం దిశగా ఈ బాంబుల దాడి కొనసాగడం అనేది ఇది ఎవరి పని అనేది మాత్రం ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. దీని వెనుక ఎవరున్నారు అంటే పాకిస్తాన్కి మద్దతు ఇచ్చేటువంటి అంతర్జాతీయ సంస్థలు ఏమైనా ఉన్నాయా బలూచిస్తాన్కి వ్యతిరేకంగా, లేదంటే పాకిస్తాన్ ప్రభుత్వమే దీంట్లో షాడో వర్క్ ఏమైనా చేసిందా బలూచిస్తాన్ ఆర్మీకి దెబ్బ కొట్టడానికి, లేకుంటే పాకిస్తాన్ ఆర్మీయే ఈ రకమైనటువంటి దాడులకు ఏమైనా పూనుకుందా? రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నామంటూ చెప్తున్నారు. మరి గాయపడ్డ వారందరినీ కూడా ఆసుపత్రులకు తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు అక్కడ పూర్తిగా భీకరంగా మారినాయి. అక్కడ ఉన్నటువంటి ఆర్తనాదాలు, అక్కడ ఉన్నటువంటి గాయపడ్డ వారి ఆర్తనాదాలు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తున్నాయి. చాలామంది పిల్లలు కూడా అక్కడ ఉన్న ర్యాలీలో యువకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వారందరూ కూడా ఈ యొక్క బాంబు దాడులలో చెల్లా చెదురుగా పడిపోయినటువంటి దృశ్యాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలామంది కొంత సివియర్గా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. బలూచిస్తాన్ ప్రావిన్సెస్లో ఒకటి, అదేవిధంగా ఖైబర్ పఖ్తుంఖ్వాలో మరొక ఈ యొక్క బాంబు దాడి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎట్ ఏ టైం రెండు వేరు ప్రాంతాల్లో ఈ యొక్క దాడులు జరగడం అనేది తీవ్ర భయాందోళనకు గురి చేసింది అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా. దీనిపైన బలూచిస్తాన్ ఆర్మీ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, వారు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు, ఈ దాడులకు ఎవరు బాధ్యత వహిస్తారు, దీనికి రివెంజ్గా బలూచిస్తాన్ ఆర్మీ ఇంకేమైనా కార్యక్రమం చేయబోతుందా, ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారాయి. ఏదేమైనా కూడా ప్రస్తుతం అయితే అక్కడ తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. గాయపడ్డ వారందరినీ రెస్క్యూ చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గాయపడ్డ వారిలో సీరియస్గా ఉన్నటువంటి వారిని మరింత మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రులకు తీసుకువెళ్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 30కి పైగా అక్కడ మరణాలు స్పాట్లోనే సంభవించినట్టుగా తెలుస్తుంది. చాలా 100లకు పైగా చాలామంది గాయపడ్డారు. 2 సంఘటనల్లో కలిపి 100కు పైగా చాలామంది గాయపడ్డారు. కాబట్టి దాంట్లో 10ల సంఖ్యలో చాలామంది సివియర్ ఇంజ్యూర్, కాళ్ళు చేతులు పోగొట్టుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. సివియర్ ఇంజ్యూర్ అయినటువంటి వారు ఉన్నారు. వారందరూ కూడా చికిత్స కొనసాగిస్తున్నారు. వారిలో కూడా కొంతమంది పరిస్థితి మరింత విషమించినట్టుగా తెలుస్తుంది. ఈ తరుణంలో ఈ యొక్క మరణాల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పాకిస్తాన్లో ఈ యొక్క బాంబు దాడులు అనేటివి తీవ్ర భయాందోళన గురి చేయడమే కాదు, ఇది ఒక పెద్ద విపత్తుగా మారినటువంటి సందర్భం ఉంది. భారీ బ్లాస్ట్ అని చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి, అంటే బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ పైన చేసినటువంటి దాడులు వేరు, కానీ ఒక సామాన్య ప్రజలపైన పబ్లిక్ ప్లేస్లలో జరిగినటువంటి అతి భయంకరమైనటువంటి దాడులలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అతిపెద్ద బాంబుల దాడి ఇదే అనేటువంటిది కూడా అక్కడ చర్చగా వస్తుంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో మరి ఏం జరగబోతుంది, రోజు రోజుకి ఇంకా రేపు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, నిత్యం అక్కడ బాంబు దాడులు, తుపాకుల కాల్పులు, రకరకాలమైనటువంటి విధ్వంసాలు కనిపిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క బాంబు దాడులకు కారణాలు ఎవరు, టెర్రరిస్టులే దీని వెనుకుండి నడిపించారా, లేకుంటే ఇక్కడ వ్యూహాత్మకంగా పొలిటికల్ పార్టీ ప్రమేయం ఏమైనా ఉందా, దీనికి సంబంధించి బలూచిస్తాన్ ఆర్మీ క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరికొద్ది గంటల్లోనే లేకుంటే రేపో ఖచ్చితంగా బలూచిస్తాన్ ఆర్మీ దీనిపైన స్పందించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కూడా బలూచిస్తాన్ ప్రావిన్సెస్లో ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగినటువంటి 2 దాడుల పట్ల ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఘటన పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారందరూ కూడా కోలుకోవాలంటూ కూడా ప్రార్థిస్తున్నారు. గాయపడ్డటువంటి సామాన్య ప్రజలందరూ కూడా ఈ యొక్క దాడికి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది, దాని కారకులని గుర్తిస్తుందా, దర్యాప్తులో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి అనేది కూడా వేచి చూడాలి.